శ్రీమదాంధ్ర మహాభారతము ఆదిపర్వము ప్రథమాశ్వాసము 33వ పద్యం. పర్వానుక్రమణిక. అదియునున్ పౌష్యంబు పౌలోమంబు ఆస్తికంబు ఆదివంశావతారంబు అంభవ పర్వంబు జతుగృహదాహంబు హైడింబంబు బకవధ చైత్రరథంబు ద్రౌపదీ స్వయంవరంబు వైవాహికంబు విదుర ఆగమనంబు రాజ్యార్థలాభం అర్జున తీర్థయాత్ర సుభద్రా కళ్యాణంబు హరణహారిక ఖాండవదహనంబు మయదర్శనంబు సభాపర్వంబు మంత్రపర్వంబు జరాసంధవధ దిగ్విజయంబు రాజసూయంబు అర్ఘ్యాభిహరణంబు శిశుపాలవధ ద్యూతం అనుజ్యూతం ఆరణ్యంబు కిమ్మీరవధ కైరాతం ఇంద్రలోకాభిగమనంబు ధర్మజ తీర్థయాత్ర జటాసురవధ యక్షయుద్ధం అజగరంబు మార్కండేయోపాఖ్యానంబు సత్యా ద్రౌపదీ సంవాదంబు ఘోషయాత్ర ప్రాయోపవేశంబు వ్రీహిద్రోణకాఖ్యానంబు ద్రౌపదీహరణంబు కుండలాహరణం ఆరణేయంబు వైరాటంబు కీచకవధ గోగ్రహణం అభిమన్యు వివాహం ఉద్యోగంబు సంజయమానంబు ధృతరాష్ట్ర ప్రజాగరణంబు సానత్సుజాతంబు యానసంధి భగవద్ధ్యానంబు సేనానిర్యాత్ర ఉలూక దూతాభిగమనంబు సమరధాతిరథ సంఖ్యానంబు కర్ణ భీష్మ వివాదం అంబోపాఖ్యానంబు జంబూఖండ వినిర్మాణంబు భూమిపర్వంబు భీష్మాభిషేకంబు భగవద్గీత భీష్మవధ ద్రోణాభిషేకంబు సంసప్తకవధ అభిమన్యువధ ప్రతిజ్ఞాపర్వంబు జయద్రథవధ ఘటోత్కచవధ ద్రోణవధ నారాయణాస్త్ర ప్రయోగంబు కర్ణపర్వంబు శల్యపర్వంబు హ్రదప్రవేశంబు గదాయుద్ధంబు సారస్వతంబు సౌప్తికవర్పర్వం ఐషీకంబు జలప్రదానంబు స్త్రీపర్వంబు శ్రాద్ధపర్వంబు రాజ్యాభిషేకంబు చార్వాక నిగ్రహంబు గృహ ప్రవిభాగంబు శాంతిపర్వంబు రాజధర్మానుకీర్తనంబు ఆపద్ధర్మంబు మోక్షధర్మంబు ఆనుశాసనికంబు భీష్మ స్వర్గారోహణం అశ్వమేధికం అనుగీత ఆశ్రమవాసంబు పుత్ర సందర్శనంబు నారద ఆగమనంబు మౌసలంబు మహాప్రస్థానికంబు స్వర్గారోహణంబు హరివంశంబు భవిష్యత్ పర్వంబు అను శతపర్వంబులు కలిగి ఆయురర్ధులకు దీర్ఘాయురప్వాప్తియు అర్ధార్థులకు విపులార్థములును ధర్మార్థులకు నిత్యధర్మ సంప్రాప్తియు వినయార్థులకు మహావినయమతియున్ పుత్రార్థులకు బహుపుత్ర సమృద్ధియు సంపదర్థులకు ఇష్ట సంపదలును గావించునెప్పుడు భావించి వినుచుండు వారికి ఇమ్మహాభారతంబు
భక్తియుక్తులైన భాగవతులకు శ్రీవల్లభుండు భక్తవత్సలుండు భవభయంబులెల్లన్ పాచి ఇష్టార్థ సంసిద్ధిన్ కరుణతోడన్ చేయునట్లు. ఈ మహాభారతం ఎల్లప్పుడూ తలంచి వింటుండే జనులకు, భక్తితో కూడి ఉండే భక్తులకు, భక్తులయందు ప్రీతిగల లక్ష్మీప్రియుడైన విష్ణువు దయతో సంసార భయాలన్నింటినీ తొలగించి కోరిన ఫలాల లాభాలను కలుగజేసే విధాన ఆయుర్దాయాన్ని కోరేవారికి దీర్ఘమైన ఆయువు యొక్క లాభాన్ని, ధనాన్ని కోరేవారికి అధికమైన ధన లాభాలను, ధర్మాన్ని కోరేవారికి సంతత ధర్మలాభాన్ని, వినయాన్ని కోరేవారికి గొప్ప వినయంతో కూడిన బుద్ధిని, కుమారులను కోరేవారికి పలువురు కుమారుల సంపదయును, ఐశ్వర్యం కోరేవారికి అభీష్ట సంపదలను కలుగజేస్తుంది. మహాభారతం పంచమ వేదం అవడం చేత ఆదరంతో వినేవారికి ఆయురైశ్వర్య పుత్రాది సంపదలను కలిగిస్తుంది. అట్టి శక్తి అన్ని గ్రంథాలకు ఉండదు. భారత కథ పుణ్యకథ. దానిని వింటే అఘనిబర్హణమవుతుంది. సర్వసంగ్రహము మరియున్ పౌష్య ఉదంక మహాత్మ్యంబును, భృగువంశ కీర్తనంబును, నాగగరుడ సంభవంబును, సముద్రమథనంబు, ఉచ్చైశ్రవో జన్మంబును, సవర్ణోపాఖ్యానంబును, ఆస్తిక చరితంబును, జనమేజయ సర్పయాగంబును, శ్రీమహాభారత కథాశ్రవణ ప్రవృత్తియు, వ్యాస జన్మంబును, దేవదైత్య దానవ ముని యక్ష పక్షి గంధర్వాది నానావిధ భూత సంభవంబును, తదంశావతారంబును, రాజవంశానుకీర్తనంబును, యయాతి చరితంబును, భారతవంశానుకీర్తనంబును, గంగా శంతను సమాగమంబును, వసూత్పత్తియును, స్వర్గగమనంబును, తదంశ సంఘాతంబున గాంగేయ జన్మంబును, తద్రాజ్య నివర్తనంబును, బ్రహ్మచర్య ప్రతిజ్ఞా పరిపాలనంబును, సత్యవతీ వివాహంబును, చిత్రాంగదా విచిత్రవీర్య జన్మంబును, చిత్రాంగద రాజ్యాభిషేకంబును, చిత్రాంగద మరణానంతరంబున భీష్ముండు విచిత్రవీర్యున్ కౌరవరాజ్యంబునభిషిక్తుంజేయుటయును, వాని పరోక్షంబునన్ కృష్ణద్వైపాయనముని వలన ధృతరాష్ట్ర పాండురాజుల జన్మంబు, వాణి మాండవ్యోపాఖ్యానంబును, ధర్ముండు మాండవ్య శాపంబున శూద్రయోనియందు విదురుండై పుట్టుటయును, ధృతరాష్ట్ర పాండురాజుల వివాహంబును, పాండవ ధార్తరాష్ట్ర సంభవంబును, పాండు నిర్యాణంబును, కృప ద్రోణ జన్మ కథనంబును, కుమార అస్త్ర విద్యా గ్రహణంబును, కుమార అస్త్ర సందర్శనంబును, కర్ణార్జునుల పరస్పర క్రోధంబును, ద్రుపద గ్రహణ మోక్షణంబును, యుధిష్ఠిరు యవ్వరాజ్యాభిషిక్తున్ చేయుటయును, దుర్యోధను దుర్మంత్రంబును, వారణావత యాత్రయు, జతుగృహదాహంబును, విదురోపదిష్ట ద్వారంబునన్ పాండవావక్రమణంబును, హిడింబా దర్శనంబును, హిడింబు వధయును, ఘటోద్గజ సంభవంబును,
పాండవులకు ఏకచక్రపురంబున విప్రగృహంబున అజ్ఞాతచర్యయు బకవధయు దృష్టజుమ్న ద్రౌపదీ జన్మ కథనంబును కృష్ణద్వైపాయన సందర్శనంబును గంగాతీరంబున అంగారపర్ణును అర్జునుండు జయించుటయును దాపత్య వశిష్ఠార్వోపాఖ్యానంబును పాండవులు పాంచాల దేశంబునకున్ చనుటయును ద్రౌపదీ స్వయంవరంబును పంచేంద్రోపాఖ్యానంబును ద్రౌపదీ వివాహంబును విదుర ఆగమనంబును కృష్ణ సందర్శనంబును రాజ్యార్థలాభంబును ఖాండవప్రస్థ నివాసంబును సుందోపసుందోపాఖ్యానంబును నారదు వచనంబున ద్రౌపదియందు సమయక్రియయును అర్జును తీర్థాభిగమనంబును ఉలూపీ సమాగమంబును చిత్రాంగదయందు బభ్రువాహను జన్మంబును ద్వారక ఆగమనంబును వాసుదేవానుమతంబున అర్జునుడు సుభద్రను వివాహంబగుటయు సుభద్రాహరణంబును హరణహారికయు అభిమన్యు సంభవంబును గాంధీవ దేవదత్త దివ్యరథ అశ్వలాభంబును ఖాండవదహనంబును అగ్నిభయంబు వలన మయ భుజంగ మోక్షణంబును మందపాలోపాఖ్యానంబును అను వృత్తాంతంబులు నొప్పి 9,984 శ్లోకంబులు కలిగి నన్నయ్య తాను అనుసరించిన భారత ప్రతిలో ఏ పర్వంలో ఎన్ని శ్లోకాలున్నవో తెలిపియున్నాడు. ఈ లెక్క తరువాత సంస్కృత భారతాన్ని పరిశోధించిన వారికి మిక్కిలి ఉపయోగకరమైనది. మదిన్ పౌష్యపర్వమాదిగా 18 పర్వములను పర్వి మనఃప్రీతిదమగుచు ఆదిపర్వంబది వినగా నొప్పు భరతాజ్యంబగుచు. మనస్సులో పౌష్యపర్వం మొదలుగా గల 18 ఉపపర్వాలతో ఒప్పి పఠితల మనస్సులకు ప్రీతిని కలిగించేదియున్ను భారతంలోని మొదటి పర్వమును అవుతూ ఆ ఆదిపర్వం వినడానికి ఇంపుగా ఉంటుంది. మదిన్ అనే మాట సంస్కృత భారతంలోని పేర్లను బట్టి ఆ 18 పర్వాలను మనస్సులో ఊహించవలెనని సూచిస్తున్నది. మరియు ధర్మరాజునకు సభాప్రాప్తియు కింకర దర్శనంబును నారదు వలన లోకపాల సభాశ్రవణంబును రాజసూయ మహాధ్వరారంభంబును జరాసంధ వధయును గిరివ్రజ నిరుద్ధులైన రాజులన్ కృష్ణుడు విడిపించుటయును దిగ్విజయంబును రాజసూయంబు అర్ఘ్యాభిహరణంబును శిశుపాల వధయును రాజసూయ విభూతికి దుఃఖితుండై సభాస్ఖలితుండైన దుర్యోధనున్ చూచి ద్రౌపది భీమసేనులు నగుటయును తత్కారణంబున జూదంబాడుటయు అందు శకుని కైతవంబున ధర్మరాజ పరాజయంబును జూత దుఃఖార్ణవమగ్నులైన పాండవులన్ పాంచాలి యుద్ధరించుటయును పునర్జూత పరాజితులై పాండవులు వనవాసగతులగుటయును అను వృత్తాంతంబుల నొప్పి 4,311 శ్లోకంబులు కలిగి సభాపర్వం చిన్నదైనను
భారత కథకు ఆయువు పట్టు. ఇందులో జరిగిన దుర్యోధన పరాభవం, ద్యూత ద్రౌపదీ వస్త్రాపహరణాదులే కురుక్షేత్ర సంగ్రామానికి కారణాలైనవి. పర్వి సభాప్రభృతిగా నవపర్వములను విస్తరిల్లి పండిత చేతో నిర్వృతించేయుచు రెండవ పర్వమున రమ్యమగు సభాపర్వము ఇలన్. పై వచనంలో పేర్కొనబడిన ఉదంతాలతో ఒప్పి సభా, మంత్ర, జరాసంధ వధ, దిగ్విజయ, రాజసూయ, అర్ఘ్యాహరణ, శిశుపాల వధ, ద్యూత, అనుద్యూతాలనే 9 ఉపపర్వాలతో వ్యాపించి పండితుల మనస్సులకు ఆనందం కలిగిస్తూ రెండవ పర్వంగా సభాపర్వం లోకంలో సుందరమై విరాజిల్లుతున్నది. 18 పర్వాలలో సభాపర్వం రెండవది, ఉపపర్వాలలో 19వది. మరియు మహారణ్యంబునందు కిమ్మీరవధయును, కృష్ణ పాంచాల ఆగమనంబును, సౌభకాఖ్యానంబును, యుధిష్ఠిర భీమసేన సంవాదంబును, గురూపదేశంబున అర్జునుండు దివ్యాస్త్రంబులు వడయ, తపశ్చరణంబు సేయుటయును, ఈశ్వరుతోడి యుద్ధంబును, లోకపాల సందర్శనంబును, దివ్యాస్త్ర లాభంబును, స్వర్గగమనంబును, నిట బృహదస్సుండను మహామునిన్ కాంచుటయును, యుధిష్ఠిరాదుల పరిదేవనంబును, నలోపాఖ్యానంబును, దమయంతి పతివ్రతా స్తుతియు, యుధిష్ఠిరాదులకు అర్జును కుశలవార్త రోమసుండు చెప్పుటయును, ధర్మజు తీర్థాభిగమనంబును, జటాసుర వధయును, పాంచాలి నియుక్తుండై భీముండు సౌగంధిక పుష్పాపహరణార్థంబు గంధమాదనంబునందలి కొలనికి చని అందు మణిమంతుడు మొదలుగా గల యక్ష రాక్షసులను చంపుటయు, ఆజగరంబు, అగస్త్యోపాఖ్యానంబును, వాతాపి భక్షణంబును, అపత్యార్థంబు, అగస్త్య మహాముని లోపాముద్రనధిగమించుటయును, శేనకపోతంబులైన ఇంద్రాగ్నులు శిబిమాంసంబు కొనుటయును, ఋష్యశృంగు చరితంబును, పరశురామ చరితంబును, కార్తవీర్య వధయును, మాంధాతృ జన్మంబును, సౌకన్యాఖ్యానంబును, భార్గవుండైన చ్యవనుండు శర్యాతి యజ్ఞంబున ఆశ్వినుల సోమపీధులన్ చేసి వారి చేత జవ్వనంబు వడయుటయును, జంతూపాఖ్యానంబును, యజ్ఞపుత్రుండైన సోమకుండు బహుపుత్రార్థంబు యజ్ఞంబు చేసి పుత్రశతంబున్ పడయుటయును, వంజ్యష్టావక్రుల వివాదంబును, సముద్రంబును జయించి తిత్తిరియను మహర్షి తన తండ్రిన్ వడయుటయును, దివ్యాస్త్రంబులు వడసి అర్జునుండు హిరణ్యపుర నివాసులైన పౌలోమ కాలకేయ నివాత కవచాదులన్ చంపుటయును, గంధమాదనంబున కందరున్ కూడవచ్చుటయును, మార్కండేయ బహువిధోపాఖ్యానంబును, కృష్ణ సందర్శనంబును, సత్య ద్రౌపదీ సంవాదంబును, ఘోషయాత్రయును, చిత్రసేనాది గంధర్వుల పెక్కండ్ర జయించి దుర్యోధనుని విడిపించుటయు, దుర్యోధనుని ప్రాయోపవేశంబును, వ్రీహి ద్రోణకాఖ్యానంబును, కలియుగ ధర్మంబును, వామ్యాశ్వహరణంబును,
ఇంద్రజుమ్నోపాఖ్యానంబును సరస్వతీ గీతయును దుందుమారు చరితంబును జయద్రథుండు ఆశ్రమాంతరంబున ద్రౌపదినపహరించుటయు భీముండు వానిన్ పరిభవించుటయును ఉద్దాలకోపాఖ్యానంబును వైన్యోపాఖ్యానంబును శ్రీరామాయణ కథయును సావిత్ర్యుపాఖ్యానంబును పాండవులు క్రమ్మరి ద్వైతవనంబునకున్ వచ్చుటయును కర్ణు కవచకుండలంబులు ఇంద్రుడు కొనుటయు నారణేయోపాఖ్యానంబు యముండు ధర్మజుననుశాసించుటయును యము వలన వరంబులు వడసి పాండవులు పశ్చిమ దిక్కునకుంచనుటయును సమవృత్తాంతముల నొప్పి 13,664 శ్లోకంబులు కలిగి అరణ్యపర్వమనగా ఆరణ్య ప్రముఖ షోడశాంతః పర్వాధార మయీ సకల సూరి సభారమ్యంబగు తృతీయ పర్వము వెలయున్ ఆరణ్యం మొదలు 16 ఉపపర్వాలు కలిగి ఎల్ల పండితుల సభలయందును అందమై ఆరణ్య పర్వమనే పేర మూడవదైన ప్రధాన పర్వం ప్రసిద్ధి పొందింది. నన్నయ్య పండిత సభా ప్రశస్తిని సర్వ సంగ్రహంలో పలు చోట్ల చేస్తూ ఉంటాడు. మరియు విరాట నగరంబునకుంచనుచుండి తత్సమీప శమీవృక్షంబునన్ పాండవులు తమ ఆయుధంబులు నిక్షేపించి తమ్మెవరూ నెరుంగకుండా విరాటున్ కొలిచి యునికియు అందు భీముండు సింహబలుండు తొట్టి సకల కీచకుల వధించుటయును గోగ్రహణంబునన్ కురుబలంబులనెల్లా నొక్కరుండ జయించి ధనంజయుండు గోగణంబులన్ క్రమ్మరించుటయును విరాట రాజపుత్రి అయిన ఉత్తరన్ అభిమన్యుండు వివాహంబగుటయును అను వృత్తాంతంబులనొప్పి 3,400 శ్లోకంబులు కలిగి పర్వుచు వైరాటాదిక పర్వ చతుష్టయమునను సభారంజనమై సర్వమనోజ్ఞము 4 పర్వమునా తగి విరాట పర్వము వెలయు వ్యాపిస్తూ వైరాటం మొదలుగా 4 ఉపపర్వాలతో పండిత సభలను రంజించేదై అందరికీ అన్నింటికంటే మనోహరమైనది అయి 4వ పర్వమై ఒప్పి విరాట పర్వం ప్రకాశిస్తుంది. మరియు భారత రణోద్యోగులైన పాండవులు ఉపప్లావ్యంబున విడియుటయును అర్జున దుర్యోధనులు ద్వారకానగరంబునకుంచని శ్రీకృష్ణునిన్కని సహాయత్వంబునకున్ ప్రార్థించుటయును నారాయణుండు వారినాశ్వాసించి నారాయణ గోపాల బలంబుల నిరూపించి వారలన్ కోరికుండనుటయును నారాయణ గోపాల బలంబుల దుర్యోధనుండు కోరికొనుటయు నారాయణుని నొక్కనిని అర్జునుండు కోరుకొనుటయును ధృతరాష్ట్రుండు అనుప ఉపశమనార్థంబు ఉపప్లావ్యంబున సంజయుండు పాండవుల కడకున్ పోవుటయును వాసుదేవ సహితులైన పాండవుల రణ ప్రారంభంబు విని ధృతరాష్ట్రుండు నిద్రాహారంబులు విడిచి చింతాక్రాంతుడగుటయును
హితవచనుండైన విదురు పల్కులు వినమియు ధృతరాష్ట్రునకు మనస్తాపోపశమనంబుగా సనత్సుజాతుండు అధ్యాత్మ కథలు చెప్పుటయు వాసుదేవ అర్జునులు అచ్ అత్యంత సాంగత్యం బెరింగి వచ్చి సంజయుండు సకల రాజ సమక్షంబున విస్తరించుటయును సర్వభూతహితుండైన శ్రీకృష్ణుండు పాండవధార్తరాష్ట్రులకు సంధిగా వింపంతలంచి హస్తిపురంబునకుంచని అందు కర్ణాది దుష్ట శిక్షితుండైన దుర్యోధను దుర్మంత్రం బెరింగి విశ్వరూపంబు చూపుటయు కృష్ణుండు కర్ణునిన్ తన రథం వెక్కించుకొని ఉపాయంబుననునయించి ఒడంబరుపనేరక కర్ణుచేతన్ ప్రత్యాఖ్యాతుండయి క్రమ్మరి వచ్చుటయు బలాతి బల సంఖ్యానంబు నెల్లి యుద్ధంబు చేయవలయునని కురుపతి అనుప ఉలూకుండను దూత పాండవుల పాలికి వచ్చి పరుసంబులు పలుకుటయును సమరధాతి రథ సంఖ్యానంబు అర్ధరథులలోనన్ కలయన్ తన్నిరింగిన అలిగి కర్ణుండు భీష్ము 10 దినంబులు సమర పరాంగుఖుండగుటయును రామ భీష్ముల యుద్ధ కీర్తనంబు అంబోపాఖ్యానంబును సంక్రందనోపాఖ్యానంబును శ్వేతాభిషేకంబును అను వృత్తాంతంబులనొప్పి 6998 శ్లోకంబులు కలిగి విదితంబై ఉద్యోగము మొదలుగన్ పదును కండు పర్వములనెంతయునొప్పిదమై ఏనగు పర్వం విధీనానుద్యోగ పర్వము ఇమ్మగు సభలన ప్రసిద్ధమై ఉద్యోగం మొదలుగా గల 11 ఉపపర్వాలతో అందమై ఇది 5వ పర్వమనగా ఉద్యోగ పర్వం సభలలో ఇంపారుతుంది. భారతంలోని ప్రధానమైన 18 పర్వాలలో 5వది ఉద్యోగ పర్వం. ఉద్యోగమంటే ప్రయత్నం. ఈ పర్వంలో మొదట సంధి కొరకును తరువాత యుద్ధం కొరకును ప్రయత్నం చేయబడింది. మరియు జంబూఖండ వినిర్మాణంబు సంజయుండు ధృతరాష్ట్రునకున్ చెప్పుటయును భూ విస్తారంబును భీష్మాభిషేకంబును పాండవ మధ్యవేమ విషాదంబును వాసుదేవుండు మోక్ష దర్శన హేతువులను చెప్పి అర్జునున్ మోహభ్రాంతి చెరుచుటయును శిఖండిన్ పురస్కరించుకొని అర్జునుండు భీష్ముని వధించుటయును అను వృత్తాంతంబులనొప్పి 5184 శ్లోకంబులు కలిగి భూవిస్తారం భీష్మాభిషేకం అనే అంశాలు సంస్కృత మూలంలో లేవు. జంబూఖండ వినిర్మాణం వాదిగా హృదయరోచనమగు ఏన్ పర్వంబులను భీష్మ పర్వము పంబి వినన్ పొలుచు షష్ఠ పర్వంబగుచును జంబూఖండ వినిర్మాణం అనే ఉపపర్వం మొదలుగా గల చిత్తాన్ని వికసింపజేసే 5 ఉపపర్వాలతో ఒప్పి భీష్మపర్వం 6వ ప్రధాన పర్వం అవుతూ వినడానికి ఇంపుగా ఉంటుంది. తెలుగు ప్రతులలో జంబూఖండం అనడానికి బదులు జంబూషండం అని ఉన్నది. మరియు ద్రోణాభిషేకంబును
సంసప్తకుల అర్జునున్ వాసికొనిపోయి ఏకతంబు యుద్ధంబు సేయుటయు అర్జును చేత సుప్రీతక గజంబుతోడన భగదత్తు చావును ద్రోణ కర్ణాదులు పెక్కండ్రు కూడుకొని అధర్మయుద్ధంబున అభిమన్యున్ చంపుటయును అర్జును ప్రతిజ్ఞయు అభిమన్యు వధకున్ క్రుద్ధుండై అర్జునుండు ఏడక్షౌహిణుల బలంబును ఒక్కరుండ చంపి సైంధవుందునుబుటయును 9 కోట్ల సంసప్తకుల అర్జునుండు నిశ్శేషంబు సేయుటయును అలంబస శృతాయు జలసంధ సోమదత్త భూరిశ్రవ బాహ్లిక విరాట ద్రుపద ఘటోత్కజ ధార్తరాష్ట్ర నారాయణ గోపాలాది వధయును ద్రోణవధయును అశ్వత్థామ నారాయణాగ్నేయాస్త్ర కీర్తనంబును కృష్ణార్జునుల మహాత్మ్యంబును అను వృత్తాంతంబుల నొప్పి 10,919 శ్లోకంబులు కలిగి విననేడగు పర్వము మేలనగా ద్రోణాభిషేకమాదిగన్ కల 8 పర్వములను అత్యనుపమమై ద్రోణ పర్వమరును సభలన్ వినటానికి 7వ పర్వం శ్రేష్టమనగా ద్రోణాభిషేకం మొదలుగా గల 8 ఉపపర్వాలతో సాటిలేనిదై ప్రధానమైన ద్రోణపర్వం పండిత సభలలో పారుతుంది మరియు కర్ణాభిషేకంబును కర్ణునకు రథంబు గడప శల్యున్ పూంచుటయును త్రిపుర దహనోపాఖ్యానంబును కర్ణశల్యుల పరస్పర వివాదంబును హంస కాకీయోకోపాఖ్యానంబును యుధిష్ఠిరార్జునుల పరస్పర క్రోధవచనంబులు అర్జునానునయంబును వృషసేను వధయును దుశ్శాసనున్ చంపి భీముండు తద్వక్షోరక్తం ఆస్వాదించుటయును విప్రశాప నిమిత్తంబున కర్ణు రథచక్రంబు భూమియందు కృంగుటయును నాగాస్త్ర భయంబును అర్జును రథంబు శ్రీకృష్ణుండు భూమియందు జొనుపుటయును ఇంద్రాదిత్యుల పరస్పర సంవాదంబును కర్ణు వధయును అను వృత్తాంతంబులన్ ఒప్పి 4,900 శ్లోకంబులు కలిగి అనుపమ బలులగు కర్ణార్జున వీరుల శౌర్యమహిమా శోభిల్లంగా 8 పర్వంబు ఇది అనన్ పరగున్ కర్ణపర్వము అతి హృద్యం వై సాటిలేని బలంకలవారైన వీరులైన కర్ణార్జునుల పరాక్రమ మహాత్మ్యం ప్రకాశింపగా ఇది 8వ పర్వం అనగా కర్ణపర్వమనే ప్రధాన పర్వం మిక్కిలి మనోహరమై ఒప్పుతుంది 50వ పద్యం సమాప్తం. స్వస్తి.